ఇస్తోంది. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే 2 years అయిపోయింది, వాళ్ళకి వార్న్ చేసింది చాలు. నెక్స్ట్ ఏదైనా కఠినంగా వాళ్ళతో ఉంటే తప్ప దీంట్లో మార్పు రాదేమో. మరి ఆ దిశగా 1996 సీఎం ముందుకు వస్తారేమో చూడాలి. రైట్. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఏ విధంగా అయితే చేస్తున్నారంటున్నారో, గతంలో చంద్రబాబు కూడా ఇవే చేస్తారు. డైలీ యువర్ సీఎం అని పెట్టి ఎవరైనా ఒక ఫోన్ కాల్ చేయండి అనేవారు. మాకు ఈ సమస్య ఉంది అంటే అధికారులను వెంటనే అక్కడ నుంచి ఆదేశాలు జారీ చేసి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేవారు. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే లంచగొండ అధికారులను ఉపేక్షించవు, కానీ అలాగని చెప్పి ఉద్యోగులతో పెట్టుకుంటాయంటే ఉద్యోగులతోనూ పెట్టుకో. ఎలాంటి విషయాల్లో అంటే వాళ్ళకి బెనిఫిట్స్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో. కానీ లంచగొండి అధికారులను ప్రభుత్వాలు చూస్తూ వెళ్ళిపోతాయి, పట్టించుకోకుండా వెళ్ళిపోతాయని అనుకోలేం. అధికారులు కూడా, మిగిలిన అధికారులు కూడా దాన్ని ప్రోత్సహించారు. లంచగొండ అధికారులపై చర్యలు తీసుకుంటే, ఏసీబీ దాడులు చేస్తే అధికారులు ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా మారిపోతారని నేనైతే అనుకోవట్లేదు. సో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఏమంటారంటే, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు పోలీసులనో ఎంఆర్ఓలనో మా వాళ్ళు వచ్చారు, ఈ పని ఇలా చేయండి, ఆ పని అలా చేయండి అంటారు. దానికి ఆ లోకల్లో ఉన్న సిఐఓ ఎస్ఐలో విన్నప్పుడు ఈ రకమైన ఆరోపణలు చేస్తుంటుంటారు. సో ఏ రకమైన పనులకు అధికారులు మాటలు వినడం లేదు అన్నది కూడా స్పష్టంగా నిర్దిష్టంగా కేసెస్తో చెబితే బాగుంటుంది. సో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ మాట వినట్లేదు అనడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎస్, ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం చెప్పే ఒక బాటం లైన్ మీడియా థియేటర్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, పాలకులకు కావచ్చు, చెప్పేది ఏంటంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ దయచేసి చేయొద్దు. విపరీతమైన ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం కూడా తప్పు. రెండోది ప్రభుత్వ సిబ్బంది కూడా, మీరు లేకపోతే ప్రభుత్వమే లేదు, మీరు సర్వీస్ చేయకపోతే ప్రజలకి ఏ స్కీములు అందవు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడిపేది మీరంటే రెస్పెక్ట్ ఉంది. అది ఇక్కడ మేము డిస్కస్ చేసేదంతా కూడా ఎవరైతే కోఆపరేట్ చేయటం లేదో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ప్రజలకు సహకరించట్లేదో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కూడా లంచాలు తీసుకుని ఆ కొంతమంది గురించే మేము డిస్కస్ చేస్తున్నాం. అలాగే అనేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అని, అలాగే ఎలక్ట్రికల్ సిబ్బందికి సంబంధించిన సంఘం అని, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అని, ఇట్లా అనేక రకాల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల అధినేతలకు కూడా, అధ్యక్షులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేమంతా కూడా, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఆయా నాయకుల కోసం కాదు. మీరు జీతాలు పెంచుకోండి, ఫిట్మెంట్లు తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల కోసం పని చేయండి, ప్రజల కోసం పనిచేయమనే ఈ బాటం లైన్ అనేది